ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మనం గూగుల్ పే ఫోన్ పే ని యూజ్ చేసి డైరెక్ట్ గా మనం ఫోన్ పే నుండి కానీ గూగుల్ పే నుండి కానీ కరెంటు బిల్ అనేది కట్టలేము. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము కంపల్సరీ మనం ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ నుండి కానీ లేకపోతే కనుక యాప్ నుండి కానీ ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్ నుండి కానీ లేకపోతే కనుక యాప్ నుండి కానీ ఏపీసీపీడీసీఎల్ వెబ్సైట్ నుండి కానీ లేకపోతే కనుక యాప్ నుండి కానీ మనం కరెంట్ బిల్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ కి మనం ఆ వెబ్సైట్ కానీ లేకపోతే కనుక యాప్ కానీ ఓపెన్ చేసి అక్కడ మనకి ఆ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అక్కడ మనం యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక అక్కడ మనకి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ పేటిఎం కానీ యూజ్ చేసి మనం కరెంట్ బిల్ అనేది కట్టొచ్చు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారము మనకు ఈ చేంజెస్ అయితే కనుక తెచ్చారు. ఇప్పటి నుంచి మనం డైరెక్ట్ గా ఫోన్ పే గూగుల్ పే ని యూజ్ చేసి కరెంట్ బిల్ అనేది కట్టలేము. మనం ఈ యాప్ లో ఓపెన్ చేసి అక్కడ నుంచి మనం గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి మనం అమౌంట్ అయితే కనుక పే చేయొచ్చు. ఎలా చేయాలి వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది కనుక ఇప్పుడు చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్, మీరు చూస్తున్నారు అశోక్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో కంప్యూటర్ కి సంబంధించి అలాగే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ కి సంబంధించి ఇంకా మొబైల్ యాప్స్ కి సంబంధించి వీడియోస్ అయితే కనుక అప్లోడ్ చేస్తుంటాను. మన ఛానల్లో వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అనుకున్నట్లయితే కనుక కంపల్సరీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాప్ కి సంబంధించిన లింక్స్ అయితే కనుక ఇస్తాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు ఓపెన్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్ కి ఏపీఎస్పీడీసీఎల్ యాప్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. మాకెళ్ళి ఉండేటువంటి అంటే మా ఏరియాలో ఉండేటువంటి కరెంట్ అయితే కనుక ఇదే. మీకు కరెంట్ బిల్ పైన ఉంటుంది, క్లియర్ గా అయితే కనుక అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు పైన అయితే కనుక క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది మీరు వాడేటువంటి కరెంటు దేనికి సంబంధించింది అనేది ఆ పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఏపీఎస్పీడీసీఎల్ అని ఉన్నట్లయితే కనుక మీరు ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. లేదు మీ కరెంట్ బిల్ పైన ఏపీఈపీడీసీఎల్ అని ఉన్నట్లయితే కనుక మీరు ప్లే స్టోర్ లో అలా టైప్ చేయండి, మీకు యాప్ అనేది వస్తుంది. ఆ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు మీ కరెంట్ బిల్ పైన ఏపీసీపీడీసీఎల్ అని ఉన్నట్లయితే కనుక ప్లే స్టోర్ లో మీరు అలా టైప్ చేయండి, మీకు ఆ యాప్ అనేది వస్తుంది. మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. లేదు మీకు ఆ యాప్ లింక్ కావాలి అన్నట్లయితే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినప్పుడు మీకు లింక్ అయితే కనుక నేను సెండ్ చేస్తాను. నేను ఇప్పుడు యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేస్తున్నాను. యాప్ ఇన్స్టాల్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నేను వీడియోని స్కిప్ చేస్తున్నాను. మీరు యాప్ నైనా యూజ్ చేసి కరెంట్ బిల్ అనేది పే చేయొచ్చు. లేకపోతే కనుక వీటికి సంబంధించిన వెబ్సైట్ అయితే కనుక ఉంటాయి, వాటిని యూజ్ చేసి మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. యాప్ అయితే కనుక మొబైల్ ఇన్స్టాల్ అయింది, డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. లేదంటే మీరు బ్యాక్ వచ్చి యాప్ ని ఇక్కడ నుండైనా ఓపెన్ చేయొచ్చు. యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. యాప్ లో మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని పాత కరెంట్ బిల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలి అన్నప్పుడు వాటి గురించి తెలుసుకోవచ్చు. వాటితో పాటు ఇంకా కొన్ని మీకు సర్వీసెస్ అయితే కనుక మీకు యాప్ లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని సర్వీసెస్ అయితే కనుక వస్తాయి. ఇటువంటి సర్వీస్ మీకు అవసరం లేదు, జస్ట్ మీరు అమౌంట్ పే చేయాలి అన్నట్లయితే కనుక ఇక్కడ క్విక్ పే ఉంది కదా, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సర్వీస్ నంబర్ అడుగుతుంది, ఇక్కడ సర్వీస్ నంబర్ ఎంటర్ చేయండి. మీ కరెంట్ బిల్ పైన ఇక్కడ సర్వీస్ నంబర్ అయితే కనుక ఉంటుంది, నంబర్ ని ఎంటర్ చేయండి. సర్వీస్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పేరు చూపెడుతుంది, అలాగే ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపెడుతుంటాయి. ఇక్కడ పే ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనం అడ్వాన్స్ గా అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి అన్నట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కి ఇక్కడ 30 రూపీస్ అమౌంట్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ బిల్ డెస్క్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయాలి, మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూపీఐ అదర్ పేమెంట్ మెథడ్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అలాగే వ్యాలెట్, క్యూఆర్ కోడ్, యూపీఐ, గూగుల్ పే, వీటిలో మీరు ఏ ఆప్షన్ అయినా సరే సెలెక్ట్ చేసి మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఇక్కడ నేను యూపీఐ కనుక సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా మనకు కొన్ని ఎర్రర్స్ అయితే కనుక వస్తున్నాయి కాబట్టి నేను బ్యాక్ వచ్చి ఇక్కడ యూపీఐ ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు క్యూఆర్ కోడ్ అయితే కనుక వస్తుంది. మనం అమౌంట్ అనేది ఇక్కడ మనం స్కాన్ చేసి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ యూజ్ చేసి మనం అమౌంట్ అనేది పే చేయొచ్చు. లేదంటే ఇక్కడ మీరు యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేసి ఇక్కడ అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఇక్కడ మీరు యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయాలి. యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. మీరు ఈ టైం లోపు మీకు ఒక నోటిఫికేషన్ అయితే కనుక వస్తుంది ఫోన్ పేకి సంబంధించి. ఈ టైం లోపు మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే కనుక వచ్చింది. ఇప్పుడు నేను ఫోన్ పే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే కనుక వచ్చింది. ఇక్కడ పే నౌ అనేది కనుక చూపెడుతుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు అమౌంట్ అయితే కనుక పే చేయొచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది కనిపించకపోతే కనుక ఇక్కడ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నోటిఫికేషన్ అయితే కనుక చూపెడుతుంది.
ఈ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ పే అనేది కనుక చూపెడుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఇక్కడ పే పైన క్లిక్ చేస్తే కనుక మీకు అక్కడ యూపీఐ పిన్ అడుగుతుంది. యూపీఐ పిన్ ఎంటర్ చేసిన వెంటనే అమౌంట్ అనేది పే అవుతుంది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము మనం ఆన్లైన్లో కరెంట్ బిల్ అనేది పే చేయాలంటే కనుక ఇలా అమౌంట్ అనేది పే చేయొచ్చు. లేదు మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అన్నట్లయితే కనుక ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ అకౌంట్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ పేరు, ఇక్కడ పేరు అయితే కనుక ఎంటర్ చేస్తున్నాను. ఈ పేరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. ఇలా మీరు రిజిస్టర్ అయిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే కనుక ఉంటాయి. వీటిని మీరు కావాలంటే కనుక యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా ఆన్లైన్ లో కరెంట్ బిల్ అనేది పే చేయాలి అన్నట్లయితే కనుక ఇలా మీరు యాప్స్ ని యూజ్ చేసి కానీ లేకపోతే కనుక వెబ్సైట్ ని యూజ్ చేసి కానీ ఆన్లైన్ లో అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.